తెలుగునాట రాజకీయ వాతావరణం ఫుల్ వేడిలో ఉంది. సినిమా వాళ్ళు కూడా మునిపెన్నడు లేని విధంగా పలానా పార్టీకి ఓటు వేయమని చెప్తున్నారు. ఈ పరిణామాలని పక్కన ఉన్న తమిళనాడు ప్రజలు కూడా గమనిస్తున్నారు. పైగా సినిమా వాళ్ళు కూడా పోటీ చేస్తుండటంతో ఎవరు గెలుస్తారని క్యూరియాసిటీ కూడా ఉంది. ఎందుకంటే తమిళ సినీ పరిశ్రమకి తెలుగు సినిమా పరిశ్రమకి ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ప్రేక్షకులకే అంత టెన్షన్ ఉంటే హీరోలకి కూడా కొంచెం టెన్షన్ ఉండాలి కదా. పైగా ఒక హీరో అయితే పొలిటికల్ పార్టీని కూడా స్థాపించాడు. కానీ ఇప్పుడు ఆ హీరో విదేశాలకు వెళ్తున్నాడు. ఇళయ దళపతి విజయ్ తమిళ అగ్ర హీరోల్లో ఒకడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. తాజాగా తమిళ మున్నెట్ర కజగం అనే పేరుతో పార్టీ కూడా స్థాపించాడు. ప్రస్తుతం విజయ్ యుఎస్ వెళ్తున్నాడు. తన రీసెంట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ షూటింగ్ ని మేకర్స్ యుఎస్ లో ప్లాన్ చేస్తారు. దీంతో టీమ్ మెంబర్స్ తో కలిసి యుఎస్ వెళ్తున్నాడు. ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్న వేళ అక్కడి పరిస్థితులను విజయ్ గమనించాల్సిందే. ఎందుకంటే విజయ్ కూడా కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారు. పవన్ లాంటి సినీ స్టార్ స్థాపించిన జనసేన పార్టీ కూడా ఎలక్షన్స్ లో రెండోసారి పోటీ చేస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనించడం విజయ్ కి చాలా అవసరం. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ స్టూడియోస్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. 230 కోట్లకి పైగా పారితోషికాన్ని విజయ్ తీసుకున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.